నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. నా పేరు కుసుమ అండి. తాడేపల్లి మాది. ఏం చేస్తూ ఉంటారండి? మేము హౌస్ వైఫేనండి. ఓకే. చెప్పండండి. ఈరోజు ఆగస్టు 15వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు మహిళలకి ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేస్తామనేసి అన్నారు. అన్నట్టుగానే ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఒక మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ఏవండి, ఫ్రీ బస్ అనేది మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, భర్తలు కనీసం చాలామంది కూడా పాకెట్ మనీ కూడా ఇవ్వకోకుండా, పుట్టింటికి వెళ్ళకోకుండా ఎంతోమంది ఆడపడుచులు బాధపడిన రోజులైతే ఉన్నాయి. ఈ రోజున ఆడపడుచులందరూ కూడా ఎక్కడికైనా సరే నిర్భయంతరంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ వాళ్ళు అనుకున్న గమ్యానికి సురక్షితంగా చేరుకోగలరని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాము. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకనంటే సూపర్ సిక్స్లో భాగంగా అన్ని సూపర్ సిక్స్లో అన్ని పథకాలు కూడా అమలుపరుస్తున్నారు. ఎందుకంటే ఫ్రీ గ్యాస్ బండ్లు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పెన్షన్ కూడా అవ్వాతాతల పెన్షన్ కూడా 4,000 ఎగ్దమ్గా 3,000 నుంచి 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అలాగే ప్రతి ఒక్క కూడా 6 సూపర్ సిక్స్లో 6 పథకాలు కూడా చక్కగా అమలుపరుస్తున్నారని చెప్పేసి, సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందకరంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఉమెన్స్ అందరికీ కూడా. అలాగే ఈ రోజున ముఖ్యమైన రోజు కింద మేమందరం కూడా భావిస్తున్నాము. ఎందుకంటే ఫ్రీ బస్ అనేది చాలా అద్భుతమైన కార్యము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి తాడేపల్లి తెలుగు తల్లి విగ్రహం దగ్గరికి వచ్చి ఇటు నుంచి కూడా ఫ్రీ బస్సు స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆడపడుచులందరూ కూడా ఇప్పటికీ అక్కడ చేరుకొని కోలాహలంగా పండగ వాతావరణం అయితే నెలకొల్పింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మహిళల పక్షపాతి. ఒక చంద్రబాబు నాయుడు గారనే కాదు, ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాతి పార్టీ. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే సురక్షితంగా ఉంటారో, మహిళని ఎప్పుడైతే గౌరవించి పూజింపబడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి అనాదిగా వస్తున్న ఆచారం అది. అలాగే రాష్ట్రంలో మహిళలందరూ కూడా సురక్షితంగా ఉండి, మహిళలందరూ కూడా ఆనందంగా ఉంటే రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన. ఈ ఆలోచనకి అనుగుణంగా కూడా మరి రాష్ట్రంలో పరిపాలన కూడా చాలా సురక్షితంగా ఉంది. ఎక్కడా కూడా దోపిడీలు, ఒక రౌడీయిజాలు అలాంటివి ఏమీ లేవు. లాస్ట్ టైం ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఈ గవర్నమెంట్లో ఎదురవ్వట్లేదు. మేమందరం కూడా చక్కగా సురక్షితంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పలుకుతున్నారు. అయితే అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ఇది స్త్రీ శక్తి అనేది పథకం స్కీమ్ కాదు, స్కామ్ అంటున్నారు. దానికి మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ వినబడుతుందమ్మా? ఇప్పుడు మా మీడియా సోదరులు మర్చిపోయి చాలా రోజులైంది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే కావాలని ఇది స్కామో. ఎందుకంటే వాడి ఆలోచనలన్నీ స్కాము, మట్టి స్కాము, మాఫియా స్కాము, అలాగే నిక్కర్ స్కాము, అలాగే ల్యాండ్ స్కాము, అన్ని స్కాములతో కూడిన రాజకీయం, స్కాములతో కూడిన గవర్నమెంట్. కాబట్టి వాడికి స్త్రీశక్తి స్కామ్ కింద కనిపిస్తుంది అన్నమాట. ఆడవాళ్ళు కూడా తరిమే రోజుల దగ్గరకు వస్తున్నాయమ్మా. ఎందుకంటే ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది. వైసీపీ ఎక్కడ కనబడతలేదు. ఎందుకనంటే ఈ రోజున వైసీపీ నుంచి భయంకరమైన పరిస్థితుల నుంచి చాలా ఆనందకరంగా ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఈ రోజున మరి వైసీపీ గవర్నమెంట్ ఎక్కడుందా అని ఎదుగుతుంటే కనీసం కార్యకర్తలను, నాయకులు కూడా దాక్కునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసలు వైసీపీ పరిపాలన అనేది భూస్థాపితం అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవడం మంచిదని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చంద్రబాబుకి ఇదే చివరి ఎన్నికలు, కృష్ణారామ అనుకుంటా ఇంట్లో ఉండకుండా నీకెందుకు రాజకీయాలు అనేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆ వ్యాఖ్యానికి మీరేమంటారు? అమ్మ, నిన్న చంద్రబాబు నాయుడు గారు, నిన్న ఎన్టీఆర్ గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు, రేపు లోకేష్ గారు సురక్షితంగా సుదీర్ఘ పరిపాలన తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనటానికి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే రానున్న 30 సంవత్సరాల్లో కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరి తరపున నేను చెప్తున్నాను, రానున్న రోజుల్లో 30 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన కూడా తెలుగుదేశం పార్టీ అమల్లోకి వస్తుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత మేము అనుకున్నట్లుగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఒక మంత్రివర్యులైన లోకేష్ బాబు గారే సీఎంగా ఉండి తర్వాత వచ్చే జనరేషన్కి కూడా చంద్రబాబు నాయుడు గారు తర్వాత పరిపాలన అందిస్తుందో లోకేష్ బాబు గారే అని మేము చెప్తున్నాం. ఈ రోజున ప్రజలందరూ కూడా, నేను కాదు ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఇదే
మాట వినపడుతుంది ఎక్కడ చూసినా సరే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్త్రీకి సేఫ్టీ లేదనేసి అంటున్నారు. మ్హూ. దాని గురించి మీరేమంటారు? వైసీపీ పరిపాలనలో ఎన్ని అరాచకాలు జరిగినాయో, మహిళల పట్ల ఎంతమంది 2500 మంది మహిళలు చనిపోయారు, దుర్మరణం చెందారు. ఎందుకనంటే రాక్షస పరిపాలన మాట. ఎటువంటి పరిస్థితుల్లో ఒక అరాచకాల్లో ఎక్కువ బలైపోయింది ఎవరయ్యా అంటే మహిళలును నిరుద్యోగులేనమ్మా. యువత మహిళలే నష్టపోయింది వైసీపీ గవర్నమెంట్లో. ఎందుకనంటే మహిళలు ఈ రోజున ఎంతో ఆనందకరంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్ని కేసులు 2500 మందిని హత్యలు చేసి భూస్థాపితం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం శిక్ష పడ్డ దాఖలాలు కూడా ఎవ్వరికీ లేవమ్మా. డోర్ డెలివరీ చేశారు. అలాగే ఈ రోజున ఇదే రోజు రమ్య ఆగస్టు 15 రోజు ఒక దళిత మహిళని రమ్యని అత్యాచారం చేసి చంపేసిన రోజు ఇది. మేమందరం ఇంకా మర్చిపోలేదు. ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆగస్టు 15 రోజు ఈ రోజునే రమ్య అనే మహిళని అత్యాచారం చేసి చంపేశారు. ఈ రోజున అది కూడా మా సంఘటన మేము పెట్టుకున్నాము. అలాగే ఎంతోమంది అబలలు ఈ వైసీపీ గవర్నమెంట్లో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యువతను మహిళలే. ఎందుకంటే యువత ఎలాగనంటే మాదక ద్రవ్యాలకి డ్రగ్స్కి అలవాటు పడిపోయి పెడదారి పట్టి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఇంత చదువుకొని ఉద్యోగం లేదు అని చెప్పేసి కొడుకులు నిందిస్తుంటే ఆ నిందలు భరించలేక డ్రగ్స్కి అలవాటు పడిపోయి పెడదారి పట్టి యువత నష్టపోయారమ్మ ఉద్యోగాలు లేక. ఈ రోజున లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్క 3 నెలలకు ఒక జాబ్స్ వేకెన్సీస్ ఇవ్వటం జరుగుతుంది. అనేకమైన సంస్థలు కూడా మరి రాష్ట్రానికి వస్తున్నాయి. లూలు సంస్థ ఏంటి, అలాగే హెరిటేజ్ సంస్థలు ఏంటి, ఇంకా మరిన్ని సంస్థలు ముందుకొచ్చి మరి ఎంతమందికి అయితే నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వాలన్నదే చంద్రబాబు నాయుడు గారి సదుద్దేశము. అది కూడా నిరభ్యంతరంగా కొనసాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వైసీపీని తలుచుకునే రోజుల్లో ప్రజలు అసలు లేరని చెప్తున్నాను నేను.